మధు, నువ్వు ఒక పని చేయి. అర్జెంటుగా రాకేష్ వాళ్ళ పేరెంట్స్ని కలిసి తనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకునిరా. బ్యాంక్ స్టేట్మెంటా? దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? డూ వాట్ ఐ సే. మూవ్ ఫాస్ట్. ఓకే ఓకే. చంద్రగ్రహాయ నమః. మీ ఫ్రెండ్ మళ్ళీ వచ్చిందేంటి? నేను చూసుకుంటాను శ్రావ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో హోమం ఆగకూడదు. అంకుల్ని ఆంటీని త్వరగా పూజలో కూర్చోబెట్టండి. వెళ్ళండి. అలాగే అక్క. పదన్నయ్య. అమృత, నీతో మాట్లాడాలి. ఇంట్లో హోమం జరుగుతోంది. పైన నా రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో శర్వాణి. చెప్పు శర్వాణి. అమృత, ఇది నీ ప్రాబ్లం కాదు. తప్పును వెనకేసుకొచ్చే మనస్తత్వం కూడా నీది కాదు. అయినా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు శర్వాణి? నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? శర్వాణి, నీ తీరు చూస్తుంటే నన్నేదో ఇంట్రోగేట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా నా దగ్గరకు వచ్చావా, లేకపోతే పోలీస్ ఆఫీసర్గా వచ్చావా? అమృత, రాకేష్ మా కమిషనర్ గారి ఫ్రెండ్ కొడుకు. శ్రావ్య మా ప్రమీళ దేవత్తయ్య కూతురు. అయితే ఏంటి? అమృత, రాకేష్ ఎక్కడా? ఇదే మాట లాస్ట్ టైం శ్రావ్యని అడగడానికి వచ్చావు. ఇప్పుడు నన్ను అడగడానికి వచ్చావు. ఏంటి శర్వాణి ఇది? నేను మా కమిషనర్ గారికి మాటిచ్చాను. నేను ప్రమీళదేవి గారికి మాటిచ్చాను శర్వాణి. అంటే నీకు నాకంటే కూడా వాళ్ళే ఎక్కువ? శర్వాణి, నాకు వాళ్ళెక్కువ వీళ్ళు తక్కువ అని ఉండదు. నాకు నువ్వు కావాలి, వాళ్ళు కావాలి, నాకందరూ కావాలి. అమృత, నేను నీకోసం చాలాసార్లు జాబ్ వదిలేసుకున్నాను. నాకు నీకంటే నా యూనిఫామ్ ఎక్కువ కాదు. నువ్వు ఒక్క మాట చెప్పు, నేను ఈ కేసుని వదిలేస్తాను. అవసరాల కోసం ఫ్రెండ్షిప్ ని వాడుకునేంత చీప్ మెంటాలిటీ కాదు శర్వాణి నాది. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అమృత? నేనేం చేశాను? ప్లీజ్ అమృత, నువ్వు శ్రావ్యాన్ని కాపాడుతున్నావని నాకు తెలుసు. అవును, నేనొచ్చింది ప్రమీళదేవి కుటుంబాన్ని కాపాడ్డానికి. ఆ విషయం నీకు తెలుసు కదా. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో ఒక్కసారైనా ఆలోచించావా? ఈ అమృత ఎప్పటికీ బాధ పెట్టే పనులు చేయదని నీకు తెలీదా? తెలుసు కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అసలు మన మధ్య ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఎందుకిలా మారిపోయావు నువ్వు? నేను మారానని నువ్వు ఊహించుకుంటున్నావు. నేనప్పుడెలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను శర్వాణి. అమృత, బెయిల్ పేపర్స్ జెరాక్స్ ఇంట్లో ఎందుకు దాచిపెట్టావో ఆ రోజు లాజిక్ నాకు అర్థం కాలేదు. నాకు రాకేష్ మిస్సింగ్ కేసు కంటే కూడా నువ్వు నన్ను మిస్గైడ్ చేస్తున్నావు చూడు, అదే ఎక్కువ బాధగా ఉంది.
శర్వాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమృత ప్లీజ్, ఎస్కేప్ అవడం నీ క్యారెక్టర్కి సూట్ అవ్వదు. నువ్వు డబ్బు విసిరేసి అవసరం కోసం పోలీసుని కొనొచ్చేమో, అలాగే శ్రావ్య అనే పేరుగల అమ్మాయిని కూడా కొనొచ్చేమో. అంతేకాని ఈ శర్వాణిని మాత్రం కొల్లేవు, అది గుర్తుపెట్టుకో. చాలా గమ్మత్తుగా ఉంది శర్వాణి. ఇంతకాలం ఒకరి కోసం ఒకరం పరితపించిన మనం ఇప్పుడు ఎదురెదురుగా నిలబడి సవాల్ విసురుకోవాల్సొస్తోంది. నిజంగా ఈరోజు మన లైఫ్లో చాలా బ్యాడ్ డేనే కదా. అంటే సిచ్యువేషన్ ఇక్కడి వరకు వచ్చిందని తెలుసు కూడా ఇంకా శ్రావ్యాన్ని కాపాడతాననే చెప్తున్నావా? శర్వాణి, నాకు అర్థం కాక అడుగుతాను. శ్రావ్య వల్లే ఆ రాకేష్ మిస్ అయ్యాడని నువ్వంటున్నావు. అలా అని నీ దగ్గర ఆధారాలున్నాయా? లేవే. అంటే నీకు నాకు మధ్య కూడా ఆధారాలు సాక్ష్యాధారాలు కావాలా? నాకు నీకు అవసరం లేకపోవచ్చు, రేపు కోర్టుకైనా అవసరం కదా. సాక్ష్యాలు లేకపోతే కేసు నిలవదని నీకు తెలీదా? ఓహో, తమరు లాయర్ కదా, మర్చిపోయాను. ఏ సాక్ష్యం లేకుండా మాయం చేసి ఇప్పుడు ఆధారాలు తీసుకొనిరా, సాక్ష్యాధారాలు తీసుకొనిరా అని చెప్తున్నావా? నువ్వు చాలా తెలివైందని అమృత. శర్వాణి, నీకు నాలో లాయర్ కనిపించినట్టే నీలో కూడా నాకు పోలీస్ ఆఫీసరే కనిపిస్తున్నాడు. ఫస్ట్ ప్రతిదీ అనుమానంతో చూడ్డం మానే. సరే, మానేస్తాను. నువ్వు చెప్తే ఈ కేసే వదిలేసుకుంటాను. నువ్వు అని చాలు. చెప్పు, వదిలేయమంటావా? చూడు శర్వాణి, ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, నువ్వు నీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు. నాకు నీలో నచ్చేది అదే అని నీకు తెలుసు. వృత్తి ధర్మం నిజాన్ని దాచి ఎస్కేప్ అవటం, అబద్ధాలాడటం నీ వృత్తి ధర్మమా? శర్వాణి, నీ పౌరుషం ఏదైనా ఉంటే నీ ప్రొఫెషన్లో చూపించు, అంతేకాని నా మీద కాదు. ఓ, నువ్వు మారావని అర్థమవుతుంది గాని ఇంతగా మారిపోయావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడు ఇలా కోపడలేదు అమృత. సరే, సీరియస్గా ఒకటి అడుగుతాను, చెప్పు. రాకేష్ ఎక్కడా? రాకేష్ ఎవరు శర్వాణి? ఎవరెవరో మిస్ అవుతుంటే శ్రావ్యకి ప్రమీళదేవి గారి కుటుంబానికి ఏం సంబంధం ఉంటుంది? అక్క, అమ్మవాళ్ళు రమ్మంటున్నారక్క. నేనొస్తున్నాను, మీరు వెళ్ళి హోమం పూర్తి చేయండి. త్వరగా రా అక్క. బాగానే మేనేజ్ చేస్తున్నావు. ఆ రోజు కిల్లర్ని పక్కనే పెట్టుకొని నువ్వు నన్ను కిల్లర్ గురించి అడిగినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. కాని నీ మీద నమ్మకంతో వదిలేశాను. ఈరోజు నా కళ్ళ ముందే శ్రావ్యని దాస్తుంటే చూస్తున్నాను. నువ్వు నాకు బాగానే బుద్ధి చెప్పావు అమృత. కిల్లర్ని నేను పక్కన పెట్టుకోడు వింటు శర్వాణి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఓహో, నీకు సాక్ష్యాధారాలతో సహా కావాలి కదా. సరే, ఈసారొచ్చినప్పుడు సాక్ష్యంతోనే వస్తాను. ఇప్పుడు నీకేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. సందర్భం వచ్చినప్పుడు నేనే నీకు వివరంగా చెప్తాను. అవసరం లేదు. నా వృత్తి ధర్మమేంటో, నీ వృత్తి ధర్మమేంటో గుర్తు చేశావు అమృత. ఈ శర్వాణి అంటే ఏంటో నీకు చూపిస్తాను. శర్వాణి, రామాయణంలో రామాంజనేయ యుద్ధం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉండేది. భారతంలో కృష్ణార్జున యుద్ధం అన్నా అదే ఫీలింగ్ ఉండేది. వాళ్ల మధ్య ఎందుకు యుద్ధం వచ్చుంటుందో ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. పురాణాలపైన, సెక్షన్స్ పైన నీకు బాగానే పట్టుంది అమృత. అందుకే ఏదైనా మాట్లాడగలవు, ఏదైనా చెప్పగలవు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాలతోటి, కంటెంట్ తోటే వస్తాను. గుడ్ బై.
ఏంట్రా ఆలోచిస్తున్నా? శర్వాణి గురించేనా? రేయ్, ప్రేమను ఎప్పుడైనా పంచుకోవాలి, లేదంటే తుంచుకోవాలి, అంతేగాని ఇలా నాంచకూడదురా. 5 సంవత్సరాల నుంచి ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు కదమ్మా. నువ్వు ఇలా రోజు చెప్పడం, నేను వినడం, మనకిది రొటీనేగా. నువ్వు వెళ్ళి పడుకో. జీవితంలో దేన్నైనా టేకిట్ ఈజీగా తీసుకోవచ్చు గాని జీవితాన్ని టేకిట్ ఈజీగా తీసుకోకూడదురా. ఇప్పుడేమైందన్నమ్మా? ఏమీ అవ్వకూడదని చెప్తున్నాన్రా. మనసులో ఉన్న అమ్మాయిని పక్కనే పెట్టుకొని ఇంతకాలం కాలం గడుపుతూ వచ్చిందే చాలక ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నావు. నా మాట విని ఆ అమ్మాయికి నీ మనసులో ఉన్న మాట చెప్పేరా. అమ్మా, నేను తన్ని ఫస్ట్ టైం ట్రైనింగ్లో చూసిన దగ్గర నుంచి ప్రేమిస్తున్నాను నీకు తెలుసు. ఇప్పుడు తన కోసమే ఇన్ని సంవత్సరాల తర్వాత తన దగ్గరకు వచ్చానని కూడా నీకు తెలుసు. కానీ నువ్వు తనని ప్రేమిస్తున్నావని ఆ అమ్మాయికి తెలియదు కదరా. వదిలే అమ్మా, ఇంతకాలం చెప్పడానికి భయపడి ఆగిపోలేదు. ఒకవేళ చెబితే తనెక్కడున్నో అంటుందనో భయంతో ఆగిపోయాను. కనీసం ఈ డైలమాతోనైనా రోజులు గడిచిపోయేగా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఎంతకాలం రాయిలా? అమ్మా, నేను శర్వాణి కోసమే పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్నానన్న నిజం ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు తనకే తెలుస్తుంది. దీన్నే పిచ్చి అంటారా? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీకు చెప్పడం చేతకాకపోతే చెప్పు, నేనే వెళ్ళి చెప్తాను. అసలు నువ్వు ఇక్కడికొచ్చిందే తన కోసం కదా, ఇంకా ఎందుకు దాస్తావ్? అమ్మా, దేనికైనా ఒక సందర్భం రావాలి కదా. ఒరేయ్, నువ్విలా ముహూర్తాల కోసం సందర్భం కోసం ఎదురు చూస్తూ కూర్చో. ఏదో రోజు నేనే శర్వాణిని పిలిపించి నా కొడుకంటే నీకిష్టం ఉందా లేదా అని అడిగేస్తాను. అమ్మా, నువ్వు తొందరపడికే. మంచి టైం చూసుకొని ఏదో ఒక విధంగా నేనే తనకు చెప్పేస్తాను. పైగా ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒకే కేసు డీల్ చేస్తున్నాం కదా. రేయ్, ఇక వెయిట్ చేసే ఓపిక నాకు లేదురా. ఎన్ని సంబంధాలు తెచ్చినా కాదన్నావు. ఇంతకాలం నువ్వు శర్వాణి ఎస్ అంటుందో నో అంటుందో అని భయపడి వెయిట్ చేశావు. ఇక టైం లేదు, ఏదో ఒకటి డిసైడ్ చెయ్యి. అమ్మా, ఎందుకిలా మరీ తొందర పెడుతున్నావు? ఇంతకాలం నీకే ఛాయిస్ ఇచ్చాను కాబట్టి కామ్గా ఊరుకున్నాను. నువ్వు శర్వాణిని అడుగుతావా లేక నన్నే అడగమంటావా? ఆలోచించుకొని ఉదయాన్నే చెప్పు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రోయ్. రేపుదయం మీ పిన్ని దగ్గరికి వెళ్తున్నాను. పిన్ని దగ్గరకా? ఏ పిన్నమ్మా? ఎలా ఉన్నావు రేఖ? బానే ఉన్నానక్క. నిన్ను చూస్తుంటే నాకు మన అమ్మ నాయన యాదకొస్తున్నారు. రా అక్క. కూసో అక్క. ఇప్పుడే పూజ అయిందా? అవు అక్క. ప్రతి శుక్రవారం నాకు లక్ష్మీ పూజ చేసుడు అలవాటు కదక్కా. నీ తారనే కదా నేర్చుకున్నది. ఏమి, ఈ రోజు మంగళవారం కదా? ఆ, నిన్ను మంగళవారం కూడా పూజ చేస్తానక్క. మంగళవారం లక్ష్మీ పూజ ఏమిటి? లక్ష్మీ పూజ శుక్రవారమే కదా చేస్తారు? అక్క, నువ్వు ఈ పూజ గురించి అడిగి నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యాకు. నెక్స్ట్ నువ్వేదడిగినా నా దగ్గర సమాధానం లేదు. నువ్వు పూజ చేశానని చెప్తే నేనెలా నమ్ముతానే? పైగా అది లక్ష్మీ పూజ అని చెప్తున్నావు. నీకసలే చిన్నప్పటినుంచి ఆవేశం ఎక్కువ, ఓపిక తక్కువ.
ఏందక్క వస్తానే మొదలుపెట్టినావు. సర్లే గాని బోస్ ఎక్కడా కనబడట్లేదు. ఆఫీసుకు పోయిండక్క. ఆఫీసా? ఆ, వాడు జాబ్ చేస్తున్నాడా? లక్ష్మక్క, బోసు ఇలా రారా. లక్ష్మక్క, ఎన్నాళ్ళైంది నేను చూసి. ఎలా ఉన్నావు? మా అల్లుడు మాధవ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు గాని నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావురా? హైటెక్ సిటీ నుంచేనా? హైటెక్ సిటీ నుంచా? హైటెక్ సిటీలో నాకు పని ఏంటక్క? ఒరే బోసు, నువ్వు లోనికి పో. రేఖ, నీకు చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడటం చేత కాదని నాకు తెలియదా? ఎందుకు నా దగ్గర దాస్తావు? నిజం చెప్పు, ఆ పిచ్చి పనులన్నీ వదిలేసావా లేదా? ఆ ఎప్పుడో మానుకున్నానక్క. ఏం వదిలేసావో ఏమో. నువ్వు మారావని చెప్పినా నా కొడుకు నమ్మలేదు. అప్పటికీ వాణ్ణి ఎంత బతికిలాడినా ఇక్కడికి రానన్నాడు. అక్క గడు పోలీసోడే, ఆ మాత్రం పౌరుషం ఉంటది కదా. ఆడు రాకపోతే ఏందే, నేనే మీ ఇంటికొస్తాను కదా. ఆడు నీ కొడుకు కాదు, నా కొడుకు. సరే సరే, నీ కొడుకని చెప్పుకుంటే సరిపోతుందా? ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకునేది ఉందా లేదా అని రేపు ఇంటికొచ్చినప్పుడు నిలదీసేది ఉందా? గదేందక్క సడన్ గా పెళ్లి టాపిక్ తీసుకొచ్చినవేందే? ఏయ్, ఏం చేస్తున్నావు?